ఎవరు రాజే? రే రే, ఏం జరుగుతుందో ఇక్కడ? ఇప్పటిదాకా నా ల్యాండ్ మీద నేనే హ్యాండ్ అయ్యలేదు, అలాంటిది నువ్వు ఏకంగా వెంచర్ వేసేద్దాం అనుకున్నావా? ఏమండి, ఆయన ఎవరనుకుంటున్నారు? సినిమా డైరెక్టర్. నన్ను హీరోయిన్ గా పెట్టి సినిమా తీయాలనుకుంటున్నారు. ఎంత దరిద్రంగా ఉన్నాడండి ఈడేమన్నా వివి వినాయక్ అనుకున్నావా? వినాయక చవితి పందిట్లో డప్పులు వాయించుకునే వాళ్ళ ఉన్నాడు. అది కాదండి, ఆయన చెప్పిన స్టోరీ చాలా బాగుంది. మీరు అంటే నేను ఇచ్చేసుకుంటాను. ఇచ్చేస్తావా ఏంటి? మీరు ఒక 2 కోట్లు ఇస్తే చాలండి, మేము సినిమా స్టార్ట్ చేసేసుకుంటాం. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ నేనేంటో చూపిస్తా. సంక్రాంతికి పోవటానిగా? ఏంటి అల్లుడు గారు అలా అంటారు? నేను ఎలాగో హీరోయిన్ కాలేదు, కనీసం నా కూతుర్నైనా హీరోయిన్ చేద్దాం అనుకున్నాను. ఏంటి నువ్వు హీరోయిన్ అవుదాం అనుకున్నావా? మరి నా గురించి ఏమనుకుంటున్నారు? మీరు జగన్మోహన్ సినిమా చూసారా? ఓ గుర్తుకొచ్చింది, అంటే పొయ్యిలో కాలు పెట్టింది నువ్వే అన్నమాట. దయవేంటి, అప్పట్లో నన్ను అందరూ రంభ, ఊర్వశి, మేనక అనేవాళ్ళు తెలుసా? మేకలా ఉంటావు నువ్వు, మేనకేంటి? మేక మరి కాక దీనికేమో రేచగటి 6 తర్వాత ఆకాశంలో స్టార్స్ కనపడవు, ఇదేమో స్టార్ హీరోయిన్ అవ్వాలనుకుంటది. అయినా నిన్ను అనాలే, అది హీరోయిన్ అయితే కానీ శోభనం జరగదని ఎదవ లింక్ పెట్టావు. అవును, నేను హీరోయిన్ అయ్యాకే మన శోభనం. అది కాదే అలివేలు. అలివేలుగా సార్, ఆలియా భట్. స్క్రీన్ నేమా తొక్కనేమా? నా పిల్లం పేరు కూడా మార్చావా? ఇది ఒక మంచి రొమాంటిక్ క్రైమ్ కదా, అందుకే ఆలియా భట్ అని పెట్టాను. నేను అంత పిచ్చోడనేం కాదు. నేను క్రైమ్ థ్రిల్లర్ చూపించక ముందే ఇక్కడి నుంచి బయలుదేరు. అది కావాలి దానికి తెలుసు అన్ని తీసుకెళ్ళిపోతావా? ఈ శరీరం లేనప్పుడు దూరిపోలే ఇంట్లో. మీరు నాతో మాట్లాడొద్దు. అలియా భట్టు, కాస్త ఓపిక పట్టు, ఏదో ఒక రోజు బయట వెంచరేస్తా, లోపల నిన్ను ఏంటి హీరోయిన్ చేస్తా. సార్ సరే సార్, నేను మళ్ళీ మాట్లాడతా. కస్టమర్ వచ్చిండు సార్. నమస్తే సార్. నమస్తే, బాగున్నావా? బాగున్నాను సార్. ఇదే సార్ మీరు కొనబోయే బంగ్లా. రండి సార్, లోపలికి వెళ్దాం. మమ్మీ, ఇల్లు చాలా బాగుంది. ఇంట్లో కూడా లాన్ ఉంది మమ్మీ. సార్ బంగ్లా చూసారా? ఇంత మోడర్న్ బంగ్లా ఈ ఏరియాలో లేదు సార్. నా చిన్నప్పటి నుంచి ఇలాంటి బంగ్లా కొనుక్కోవాలని కోరిక. ఇల్లు చాలా బాగుందండి, మా అందరికి చాలా బాగా నచ్చింది. మాకు కూడా నచ్చింది. ఓకే ఓకే, ఇదిగోనే బ్రోకర్ కమిషన్. థ్యాంక్ యూ సార్. ఓకే, వస్తాను. మంచిది సార్. నువ్వేనా వాచ్మెన్? అవును సార్. ఇల్లు క్లీన్ చేసి రెడీ చేయండి. సినిమా పార్టీ లక్ష్మీ టాకీస్ లో లేడీస్ పిక్చర్ సతీ సావిత్రి రిలీజు. మరి ఆడవాళ్ళంతా ముస్తాబులై నగా నట్రతో వస్తారు. మెడలు వదిలేసి మెడలో ఉన్న గొలుసులు నెక్లెస్లు తప్పించండి. మంగళసూత్రాలు వద్దురోయే. అయ్యా, మీకు బిరుదు ఇవ్వాలని ఉందండి అయ్యా. పరమ వీర దొంగనా. లేకపోతే ఏమిటండి, రైళ్ల కాడ నుంచి రోడ్డు సైడ్ దొంగతనాలన్నీ కూడా మీరే చేయించాలా? తప్పదయ్యా, పాలిటిక్స్ లోను వెధవ పనుల్లోనూ పరాయి వాడిది పై చేయి కానివ్వకూడదు, మన దొక్కేస్తారు. అదేమిటో చూసావా? ఏముంది, మనిషి పుర్రె. మామూలు మనిషి పుర్రె కాదు, నీకంటే ముందు నా దగ్గర గుమస్తాగా పనిచేసినోడు పుర్రె. చెత్తగా మాట్లాడావంటే చెక్కేయగలను, జాగ్రత్త. తల వేసేయమంటారా? దూరుకోవా బొండాన్ని వేసేరా. గురు ఎప్పుడు వచ్చావు? జైలు నుంచి వచ్చేవాడికి డేట్ ముందే ఫిక్స్ అయి ఉంటుందిరా ఇడియట్. అబ్బా, ఎంత ముద్దుగా తిట్టా గురు. మన ఎమ్మెల్యేల కంటే నువ్వేనయం. వాళ్ళ అసెంబ్లీలోనే బండబూతులు తిట్టుకుంటున్నారు. సరే, ఎలా ఉంది నీ వ్యాపారం? 3 రెంచులు 6 టైర్లుగానే ఉంది. గురు, నువ్వు విడుదలై వచ్చిన సందర్భంగా చిన్న పార్టీ తర్వాత చూద్దాం. ఓ చిన్న పని ఉంది, ఏదైనా వెహికల్ ఉంటే కావాలి. ఇదిగో, నీ ఇష్టం వచ్చింది తీసుకెళ్ళు. చాకలాడికి ఊళ్ళో వాళ్ళందరి బట్టల మీద అధికారం ఉన్నట్టు ఊళ్ళో వాళ్ళందరి కార్ల మీద మెకానిక్ ఎక్కుంటుంది. ఇవన్నీ మనమే, నీ ఇష్టం వచ్చింది తీసుకెళ్ళు. అయ్యగారు, ఇవన్నీ మంచి నోట్లేనంటారా? ఈ సొమ్ము బ్యాంకులో డిపాజిట్ చేసి వస్తాను, జాగ్రత్తగా. కారు కుడి పక్కకు తిప్పు. ఎవరు చూడు, తలకాయ వెనక్కి తిప్పావంటే పుచ్చకాయలా పేలిపోద్ది. ఏం చేయాలనుకుంటున్నా? ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు. నాకు మూడొచ్చాక చెప్తాను, అంతవరకు తోలుతూనే ఉండు. కార్లు పెట్టుకోలేదు, ట్యాంకు నిండా ఉంది, నేను చూశాను. పోనీ. రోడ్డు మీద
దృష్టి తుపాకీ గొట్టం మీద పెట్టుకుని కారు డ్రైవ్ చేయడం చాలా కష్టంగా ఉంది. కారు ఆపుతాను, డబ్బు తీసుకుంది. కారు ఆగితే నీ ఊపిరి కూడా ఆగిపోతుంది. పోనీ చాలా పనులు ఉన్నాయి నాకు. మరీ తొందరపడిపోతున్నావే. కారు ఆపనా? అబే తోలు. చూడు, ఎదురుగా చెట్టు కనిపిస్తుంది, దాని ఒక్కసారి చూడమ్మా. చాలా పెద్ద చెట్టు, నీడ కూడా బాగుంది. అక్కడ ఆపనా? ఆపడం కాదు, సరాసరి కారుని తీసుకువెళ్ళి ఆ చెట్టును నేను చచ్చినా గుర్తం. గుద్దకపోతే నీకే నష్టం. చెట్టుకు కారును గుద్దావనుకో, నీ కాలో చెయ్యో ఇరిగిపోతుంది. ఇక్కడే ఆపేవనుకో, నా ఈ పిస్తోలు నీ తలకాయని లేపేస్తది. ఏం కావాలి, కాలా తల? నాకు తలే కావాలి. అయితే పోనీ. శ్రీమంత్రమారమణ గోవిందో. దించండి, అద్దాలు దించండి, దించండి, అద్దాలు దించండి. ఆ మహత్తరమైన దృశ్యం చూసి ఆనందించండి. ఇదిగో తిమ్మాజీ, మన బోర్డులు కిందికి దిగిపోతుంటే అది నీకు మహత్తర దృశ్యంగా కనిపిస్తుంది. నిన్ను తాకాలయ్యా. మన బోర్డులు కిందకి దిగడం మాట అలా ఉంచు. ఆ రవితేజ గారి బోర్డులు మీదకి వెళ్ళిపోతున్నాయి. మీదకి వెళ్ళిపోనివ్వండి. ఆ బోర్డులు చూసే కడుపు నిండిపోతుంది. ఆ అక్షరాలు ఎంత ముచ్చలుగా ఉన్నాయండి. నోరు ముయ్యరా. మనం బొచ్చెలు చేత్తో పట్టుకుని అడుగు తినే రోజు వస్తున్నందుకు బాధపడక అపోజిషన్ వాళ్ళు అలా పొగుడుతావే. ముందు కారెక్కు. నా మీద ఎగడం దేనికండి? ఆ రవితేజ గారి బిజినెస్ ఎలా దెబ్బతీయాలో అని ఆలోచించుకోవాలి కానీ నేను ఐడియా లేవునా? ఇద్దు గారి ముందు కారెక్కు. పోలింగ్ ఎదరుంది. దా దా. కోయంబత్తూరు నుంచి మన రా మెటీరియల్ వచ్చేసిందండి. వచ్చేసింది సార్. గుడ్. సార్ హలో, ఏమిటి సందా కోసం వచ్చారా? అవును సార్, మాకు మీ ఆటోగ్రాఫ్ కావాలి సార్. ఆటోగ్రాఫా? దేనికమ్మా? నేను ఈ దేశ నాయకుడిని కాను, సినిమా స్టార్ని కాను, స్పోర్ట్స్ మెన్ని కాను. ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఎ బిజినెస్ మ్యాన్. మా ఆడపిల్లల్లో వాళ్ళకంటే మీకే ఎక్కువ పాపులారిటీ ఉంది సార్. మీ డిజైన్ శారీస్ అంటే మాకు చాలా ఇష్టం సార్. ఆటోగ్రాఫ్ సార్, ఆటోగ్రాఫ్ సార్. ఓకే ఓకే, చూడండి, వీళ్ళకి కావాల్సిన డొనేషన్స్ పంపించండి. సార్ మీకు మ్యారేజ్ అయిందా సార్? అయిందమ్మా. ఆడవాళ్లకు మతిపోగొట్టే డిజైన్ సృష్టించే మిమ్మల్ని కట్టుకున్న ఆవిడెవరో చాలా అదృష్టవంతురాలు. 6 ఫిల్టర్ కాఫీ. నాకు కాఫీ అలవాట్లేదండి. బాబు దోసుందా? బాబు కంచు, నీ బాడీకి పంచర్లు ఎలా పడ్డాయమ్మా? సైకిల్లో నాకు పంచర్లు, రిపోర్టర్లో నాకు అడ్వెంచర్లు తప్పవు కదండి. ఏమండి మీ బుగ్గ పైన ఏదో ఉందండి. ఏంటిది? అందం. ఆ సీన్ చూస్తుంటే మా నాన్న నాకు గుర్తుకొస్తున్నాడండి. ఆయనకు ఒకసారి ఫోన్ చేసుకుంటా, మీ ఫోన్ ఇస్తారా? థ్యాంక్ యూ. హలో హలో నానా. ఒరే యదవా, ఏడున్నావురా? ఉద్యోగం పోయి 10 రోజులైంది. ఏమైంది? ఉద్యోగం దొరికింది నానా. దొరికిందా? ఇప్పుడు నువ్వు నాకు బాగా నచ్చావురా. ఒక అమ్మాయి పని మీద హైదరాబాద్ వచ్చాను. ఓహో, పెళ్లి పని మీద కూడా ఉన్నావు అన్నమాట. నానా, ఏ నాన్నా? ఇక్కడ ఒక బాబు వాళ్ళ బాబు పైన చూపించే ప్రేమను చూసి నువ్వు నాకు గుర్తుకొచ్చావు. అవునా నాన్నా? నువ్వు ఉన్నావు. నా పిరపైన వాత పెడతావా? ఫోన్ పెట్టాయి. చెచ్చే, మీరు నన్ను కాపాడి నాకు హెల్ప్ చేశారు. మీకు కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను హెల్ప్ చేస్తాను. ఎందుకంటే నాకు ఎవరైనా హెల్ప్ చేశారనుకోండి, వాళ్ళకి ఎంతైనా హెల్ప్ చేయడం నాకు ఇంతప్పటి నుంచి అలవాటు. నాకింత ప్రాబ్లం కూడా లేదు. అంతే అంటారా? నేను లండన్ వెళ్ళొస్తా. వాడిప్పట్లో నేను వదలడే. అదేంటి? వాడు మాటలు వీసాలు తీసుకుని దేశాలు దాటుతున్నాయి. నా ఎనాలిసిస్ ప్రకారం వాడిని ఇష్టపడుతున్నాడు. వాడు ఇప్పుడు ఏవో కథలు చెప్పి మనల్ని వదలకుండా ఇక్కడే ఉండిపోతాడు. కావాలంటే చూడు. అదేంటండి మీకు ప్రాబ్లం లేదంటారు? యూఆర్ ఇన్ డీప్ ట్రబుల్. ఏం ట్రబుల్ నాన్నా? ఎవరో మిమ్మల్ని ఫాలో అవుతున్నారండి. ఇందాక ఓల్డేజ్ హోమ్ లో మీతో మాట్లాడేటప్పుడు ఎవడో ఒకడు దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నాడండి. నేను వాడిని అక్కడ పెద్దగా పట్టించుకోలా. ఇప్పుడు నీ రెస్ట్ రూమ్ వెళ్ళినప్పుడు మళ్ళా కనిపించాడు. పట్టించుకోక తప్పలా. నువ్వు తేడాగా ఉన్నావు. నిన్ను ఫాలో అవుతున్నాడేమో. నాకు అదే డౌట్ వచ్చి వాడు చొక్కా పట్టుకున్నాను. వాడు పాకెట్ లో నుంచి ఒక ఫోటో స్లో మోషన్ లో కింద పడింది. ఆ ఫోటోలో ఎవరున్నారు తెలుసా? మరి వాడేమయ్యాడు బాబు? కింద పడిన ఫోటోలో మీరు చాలా అందంగా ఉన్నారండి. ఒక్క సెకండ్ దాన్నే చూస్తూ ఉండిపోయాను. ఆ గ్యాప్ లో జంప్ అయిపోయాడు. అయ్యో, మరి ఫోటో ఏదమ్మా? వాడు వెళ్ళిన వెంటనే సడన్ గా ఒక పెద్ద గాలి వచ్చిందండి. ఆ గాల్లో మీ ఫోటో. కానీ మీరేం కంగారు పడకండి. నా ఒంట్లో అణువు మిమ్మల్ని కంటికి రెప్పలా, బెగ్గరికి చిప్పలా, పురుగుని కప్పలా అంటి పెట్టుకొని ఉంటుంది.
నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ ఉన్నా చూసుకోవడానికి పైన దేవుడున్నాడు. దేవుడు మీకు విఐపి దర్శనం ఇచ్చి ఐసీలో పెట్టుకొని చూసుకుంటాడనుకుంటే ఓకే బాయ్. అది మన ఇద్దరి మధ్యన ఏదో బంధం ఉన్నట్టుంది కదా. దీని చైన్ ఇంకా నీ దగ్గరే ఉన్నట్టుంది కదా. చైన్ సూపర్ బ్రెయిన్. ప్లీజ్ టేక్ ఇట్ బాయ్.